బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనములు. ఓకే ఫ్రెండ్స్, మనం మొన్న శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాసం అంటే ఏంటి, అసలు కర్మయోగము, జ్ఞాన కర్మ సన్యాస యోగము చెప్పాక కర్మ సన్యాస యోగం ఇది మనకి తీసుకొచ్చారు. అది కూడా అర్జునుడి యొక్క ప్రశ్నతో. అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నారు, కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తూ ఉన్నారు. కర్మ సన్యాసం, కర్మయోగం ఏది ఆచరించాలి, ఏదో ఒకటి నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పండి అని అర్జునుడు ప్రశ్నించారు. కృష్ణ పరమాత్మ కర్మకే ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఇవ్వడం అంటే, ఇప్పుడు మనం జీవుడిగా ఉన్నాం, జీవుడిగా ఉండి సంసారంలో ఉన్నాం. నేను ఉన్న పరిస్థితికి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని చెప్పండి అని అడిగారు. సో జీవుడిగా ఉన్నప్పుడు కర్మ చేయాల, కర్మకే ప్రాముఖ్యత ఉంటది. అందుకని కర్మ సన్యాసము కంటా కూడా కర్మయోగము ఆచరించుటలో సుగమము. ఆచరించడం అంటే ఆచరించడంలో సుగమం కాబట్టి శ్రేష్టమైనది. ఆచరణలో పెట్టడం ఈజీ. అంటే కర్మయోగాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ మనం జ్ఞానాన్ని కూడా తెలుసుకోవచ్చు. జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మళ్ళీ కర్మయోగంలోకే రావాలి. ఈ విధంగా కర్మయోగము, ఆ తర్వాత కర్మయోగంలో నేర్చుకున్నది ఆచరించగా నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఆత్మయోగం, ఆత్మలోకి ఎక్కిస్తాము. అప్పుడు ఆత్మ ఇంకొంచెం ఉన్నతిగా అవుతుంది, ఎదుగుతుంది. మళ్ళీ ఆ ఎక్కించిన జ్ఞానం అంటే అప్లోడ్ అయిన విషయాలు మళ్ళీ మనం ఆచరణలో పెడతాడు జీవుడు. మళ్ళీ కర్మయోగంలోకి వస్తాము, మళ్ళీ జ్ఞానయోగంలోకి వెళ్తూ ఉంటాము. ఈ రెండు కూడా విడదీయడానికి కుదరనిది. రెండు కలిసే ఉన్నాయి, రెండు ఆచరణలో ఉన్నాయి. ఈ జీవితంలో జీవనం అంటే మన భౌతిక జీవితాన్ని జీవిస్తూ సంసార బంధాల్లో ఉంటూ కర్మలను ఆచరిస్తూ కర్మ ఆచరిస్తూ ఉంటే అక్కడే ఇరుక్కుపోతాం కదా. మరి కర్మచక్రం నుంచి బయటకు వస్తే గానీ ముక్తి మోక్షం లేదు కదా. మరి ఎలా వచ్చేదంటే అది కూడా సాధ్యమే. ఆచరిస్తూ దాన్ని జ్ఞానంగా ఎప్పుడైతే మార్చుకుంటామో అది కూడా సాధ్యమే. ఆ విధంగా పని చేయాలా, విడిచిపెట్టాలా, పని చేయాలా, పనిని జ్ఞానంగా మార్చాలా, విడిచిపెట్టాలి. మళ్ళీ కొత్త టాస్క్, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ జ్ఞానంగా మార్చి అక్కడ విడిచిపెట్టడం. ఇలాగ ప్రతి పాయింట్ కూడా మనం కర్మ సన్యాసం, కర్మని ఆచరణ చేస్తూ న్యాసించొచ్చు అని నేర్పించారు. 13వ శ్లోకం వరకు అది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పాక 14, 15, 16, 17 ఈ 4 శ్లోకాల్లో మనకి ఉన్న ఏమంటాము డౌట్స్, చాలా లోతైన డౌట్స్. ధరకి ఒక ఒపీనియన్ ఉంటది, నేను చెయ్యట్లేదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా పుట్టదు. ఈ ఒక్క మాట పట్టుకొని అంతా పరమాత్మే చేయిస్తున్నారు. మంచి చేసినా చెడు చేసినా అంతా ఆయనే చేయిస్తున్నారు. ఆయన చేయిస్తున్నారు, నేను చేస్తాను కాబట్టి ఆయనదే భారం, ఆయనే చూసుకోవాలా, ఆయనే చెయ్యాలా. ధ్యానం చేయాలని బుద్ధి కూడా ఆయనే పుట్టించాలా, అన్నీ ఆయనే చేయాలా. ఆయనే చేస్తున్నారు కాబట్టి ఫలితం కూడా ఆయనదే. కర్త ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే, అన్నీ ఆయనే అని మొత్తం దైవం మీదకి నెట్టేసి తెలివైన తెలివితేటలు అనమాట. మనమన్నీ కూడా అపారమైన తెలివితేటలు.
ఇలా అనుకుంటాం కదా. ఆయన చెప్పారు, మనం చేస్తున్నాము, భగవతార్పణ చేయమన్నారు. భగవతార్పణ చేయడం అంటే ఆయన చూసుకుంటాడు కదా, ఆయనదే సమస్తం కదా అని మనకు ఒక అభిప్రాయం ఉంటది. ఏమంటాము, ఆ విపరీత జ్ఞానం. దానికి ఇక్కడ సమాధానం 14వ శ్లోకం చూడండి. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమునకు గాని, కర్మలకు గాని, వారి కర్మలకు గాని, కర్మఫల సంయోగమునకు గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. ప్రకృతి గుణముల ఆధారంగానే వ్యక్తి కర్మలు చేస్తాడు. కర్మ చేయకుండా ఉండడం అనేది ఎవ్వరికీ కుదరదు. ఈ విషయం కూడా మనకు చక్కగా చెప్పారు. అంటే కర్మతత్వం నిగూఢమైనదని చెప్పి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, నేను నాదు అనుకుంటూ చేసామా అందులోనే ఉంటాము. నేను నాదే అనే భావాన్ని విడిచిపెట్టి నిష్కామ భావంతో కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థం చేస్తే ఒక పక్క చేస్తూ ఉంటాము, కానీ ఇరుక్కోము. చేస్తూనే విడుదల పొందుతూ ఉంటాం. చేస్తూనే విడుదల పొందుతూ ఉంటాం. పని చేస్తూ విడుదలని ఎలా సాధించాలయ్యా అంటే, కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఆచరించేవాడు, చూడగలిగిన వాడు బుద్ధిశాలి అని చెప్పి, ఇది కర్మచక్రంలో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం విడుదల పొందడం అనేది ఈ విధంగా సాధ్యం అని చెప్పారు కదా. చెప్పాక మీరు చెప్పినట్టే కదా మేము చేసాము, అంటే మీదే కదా సమస్తము, మీరే అన్ని ఇస్తున్నారు కదా, నా చేత చేయిస్తున్నది మీరే. చూడండి, పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమునకు గాని, కర్తృత్వం అంటే చేతలు, మానవుల కర్తృత్వం. చూడండి, కర్తృత్వమునకు గాని, వారి కర్మలకు గాని, కర్మఫల సంయోగమును గాని సృజింపరు. కర్మఫల సంయోగమును గాని సృజింపరు. సృజించడం అంటే ఏంటండి? సృష్టించడం, తయారు చేయడం. కర్తృత్వం, నేను చేస్తున్నానంటే నాకు చేత కృష్ణుడు చేయించాడు అందుకని నేను చేశాను, ఏం చేయించట్లా. కర్మ పని, కర్మలు గాని, వారి కర్మలు గాని, అంటే నేను చేసే పని గాని ఆయన చేయిస్తున్నాడు, ఆయన ఏం చేయించట్లా. కర్మఫల సంయోగమును గాని సృజించట్లేదు, నేనేమి తయారు చేయట్లా. పరమాత్మ ఏవి సృష్టించట్లేదు. ఈ అన్నింటిలోనూ ప్రకృతియే ప్రవర్తిల్లును. వీటన్నింటిలోనూ ప్రకృతియే ప్రవర్తిల్లు. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, మన భావాలు, మన గుణాలు, మన ప్రవర్తన, మన క్యారెక్టర్, మన ఐడెంటిటీ, వీటన్నిటి కారణంగా మనమే స్వయంగా చేస్తాము. కర్మ, కర్తృత్వం, కర్మఫలం మొత్తం మనదే. పరమాత్మ ఏమి చేయట్లే. ఫస్ట్ కర్తృత్వమును గాని, చెయ్యాలనే కోరిక ఎవరికండి కలుగుతోంది? మన కోరికల వల్ల, మన తపనల వల్ల, మన సంకల్పాల వల్ల మనం చేస్తున్నాం. వాటిని నెరవేర్చుకోవడానికి, వాటి ద్వారా జ్ఞానం పొందడానికి కావచ్చు, కోరికలు నెరవేర్చుకోవడానికి కావచ్చు, గుణాల్ని ఏంటిది అరిషడ్ వర్గాల్ని సంతృప్తి పరచడానికి కావచ్చు, ఈ కారణం ఏదైనా కావచ్చు, కర్తృత్వం మనది, చెయ్యాలనే భావన మనది. మనకి మార్గనిర్దేశకం చేస్తారు, ఏది సరి అయినది ఏది సరికానిది అనే సందేశం ఇస్తారు, ఆ క్లారిటీ ఇస్తారు. కానీ చేస్తోంది ఎవరు? చాలా సార్లు మనకు అనిపిస్తుంది, వద్దబ్బా, ఇది తప్పబ్బా, చెయ్యొద్దు అని అనుకుంటాం, కానీ చేస్తాం. చెయ్యాలి, మంచి పని చేయాలి, ధర్మం చేయాలి, ధ్యానం చేయాలి, దానం చేయాలి, యోగం చేయాలి, సాధన చెయ్యాలి అని ఎవరిదండి ఆ తపన? ఎవరు చేస్తున్నారు? ఇక్కడున్న జీవుడు చేస్తున్నాడు, అంటే మనము చేస్తున్నాము. కారణం ఏదైనా కావచ్చు, చేస్తోంది మనము. చెయ్యాలనే తపన మనలో పుట్టింది, చేస్తోంది మనం. సో కర్మలకు గాని, కర్తృత్వానికి గాని, కర్మ ఫలాన్ని గాని పరమాత్మ సృజించట్లేదు, ఆయన సృష్టించట్లేదు. మొత్తం సృష్టిని సృష్టించి అందించేశారు. నువ్వు దేన్ని ఎలా వాడుకుంటావో, ఎలా నువ్వు ఉపయోగించుకుంటావో, ఎలా ఎదుగుతావో నీ ఇష్టం. స్వేచ్ఛ, మనిషి నీ తయారు చేసినప్పుడే స్వేచ్ఛ, ఫ్రీ విల్ జోన్. తనకి నచ్చినట్టు తాను ఉండే స్వేచ్ఛని అందించే మానవుణ్ణి సృష్టించారు. అయితే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు అనే మాట అసత్యమా అంటే అసత్యం కాదు, సత్యమే. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారు?
మాస్టర్స్ చెప్పింది, పరమాత్మ చెప్పింది ఏదైనా సరే మనకి సూక్తులుగా వచ్చినవి మనం పూర్తిగా గమనించాలి. సగం విషయం తెలుసుకొని నిర్ధారణకి రావడానికి మనకి రైట్ లేదు. అక్కడ విషయం ఏంటి? చీమైనా కుట్టదు అన్నారు. మనిషి అయినా చంపడు అనలా. అంటే జంతు ప్రపంచం యావత్తు సారీ. జంతు ప్రపంచం యావత్తు వాని ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తాయి. వాటికి స్వేచ్ఛ లేదు. తనకు నచ్చినట్టు తాను ప్రవర్తించే స్వేచ్ఛ లేదు. వాని ఆజ్ఞ అయితేనే అవి పనిచేస్తాయి, లేకపోతే చెయ్యవు. ఈ విషయాన్ని షిరిడి సాయి సచ్చరిత్రలు కూడా రాసి ఉంటది. చెప్తారు, ఒక పాము గాని ఏదైనా, పాము విషపురుగు కాదు, మనిషి విషపురుగు. ఎందుకంటే పాము మనిషిని చూసిన వెంటనే పారిపోవడానికి ప్రయత్నిస్తది. మనిషి మాత్రం పాముని చూసిన వెంటనే చంపడానికి ప్రయత్నిస్తాడు. కర్ర పట్టుకొని ఏదో ఒకటి దాన్ని చంపడానికి ఏదో వెతుకుతాడు. అయితే విషపురుగు పామా మనిషా అని బాబా ప్రశ్నిస్తారు. ఏ జంతువైనా సరే, ప్రాణికోటి యావత్తు, జంతుకోటి యావత్తు వాని ఆజ్ఞ కానిదే ఏమీ చెయ్యవు. కానీ మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది. తనకు నచ్చినట్టు తాను చేసే స్వేచ్ఛ, తన ఇష్టానికి తగ్గట్టుగా తను ప్రవర్తించే స్వేచ్ఛ, తనకు నచ్చిన పని తాను చేసే స్వేచ్ఛ, తన కోరికను నెరవేర్చుకునే స్వేచ్ఛ, తన సంకల్పాలను నెరవేర్చుకునే స్వేచ్ఛ. అది మంచిది కావచ్చు, చెడు కావచ్చు. ఆ నిమిషానికి అలా కనిపించింది చేసేస్తాం. ఆ స్వేచ్ఛ మానవుడికి ఇవ్వబడింది. ఆ స్వేచ్ఛని ఉపయోగించుకుంటున్నామా, నిరుపయోగించుకుంటున్నామా, దురుపయోగించుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. సో ఆ క్లారిటీ కూడా ఇచ్చారు ఇక్కడ. నేనేమి చేయట్లా, నేనేమి సృజించట్లా. కర్తృత్వాన్ని గాని, కర్మలని గాని, కర్మ ఫలములను గాని. మూడో పాయింట్ కర్మ ఫలం. మనకి ఆ సాంఖ్యయోగంలోన కర్మ చేయుట ఎందే నీకు అధికారం కలదు, కర్మఫలం మీద అధికారం లేనే లేదు. అలాగని కర్మ చేయడం మానేస్తారేమో. కర్మని విడిచిపెట్టుట తెలివైన పని కాదు. కర్మ చేయకుండా ఉండడం కూడా ఉచితం కాదు. కనుక కర్తవ్య కర్మని నిష్కామంగా నిర్వర్తించు, ఫలాపేక్ష రహితంగా కర్మల్ని ఆచరించు అని ఒక శ్లోకంలో చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆ శ్లోకంలో చెప్పారు. అంటే ఏం చెప్పారు అక్కడ? కర్మని ఆచరించడం మీదే అధికారం ఉంది. మన పని మనం చేసుకుంటూ పోవాలా. ఫలితం మీద మనకి అధికారం లేదు. ఎందుకంటే ఫలితం అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ ఏం చెప్పుకున్నాము? యూనివర్స్ యొక్క పని అది. మనకేం అందించాలి, ఏం పొందాలి, పిండి కొద్ది రొట్టి అన్నట్టుగా మనం ఎంత సమర్థతతో, ఎంత సామర్థ్యంతో, ఎంత నిబద్ధతతో, పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తామో దాని ఫలితం దానికి తగ్గట్టుగానే వస్తుంది. యూనివర్స్ అందిస్తాది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అది కూడా తీసేశారు. ఇంకా లోతుల్లోకి వచ్చాం కదా. సాంఖ్యయోగం నుంచి కర్మయోగము, కర్మయోగం నుంచి కర్మ సన్యాస యోగం, జ్ఞానకర్మ సన్యాస యోగము, ఆ తర్వాత కర్మ సన్యాస యోగం. ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి పూర్తి వివరణ ఇస్తున్నారు. ఏంటి, ఎందుకు అక్కడ చెప్పబడింది? కర్మ చేయుటి అందే అధికారం ఉంది, కానీ కర్మ ఫలం మీద అధికారం లేదనే మాట ఎందుకు చెప్పబడింది అంటే, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. కర్మ, కర్మఫలం ఈ రెండు ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్. అవి ఎవరు తయారు చేయట్లా. మన కర్మ యొక్క ఫలితాన్ని ఎవరు తయారు చేయట్లేదు. ఎవరికి ఆ డ్యూటీ ఇవ్వబడలేదు. అయితే ఎలా వస్తుంది? ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, తనంతట తానుగా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఒక అద్దం ముందు నిల్చున్నాం. అద్దం ముందు నిల్చున్నప్పుడు మనం ఎలా ఉన్నామో సేమ్ కనిపిస్తాం. ఏమైనా మార్పులు చేర్పుల్లో కనిపిస్తామా? ఏమైనా మార్పులు చేర్పుల్లో కనిపిస్తామా? ఆలోచించండి.
ఎలా ఉన్నామో అలానే కనిపిస్తాం. అవునా కదా? అది. ఆ విధంగానే. అంటే పని యొక్క ప్రతిబింబమే కర్మఫలము. రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్‌లో మార్పుండదు. రిఫ్లెక్షన్ కరెక్ట్‌గా లేదు అంటే పిక్చర్ కరెక్ట్‌గా లేదని అర్థం. అద్దం కరెక్ట్‌గా లేదని కాదండోయ్! ఇక్కడ పిక్చర్ కరెక్ట్‌గా లేదు. అంటే హ్మ్. వ్యక్తి, వ్యక్తి కరెక్ట్‌గా లేడు కాబట్టే ప్రతిబింబం కూడా కరెక్ట్‌గా లేదు. పని చేశాము, ఫలితం సరిగ్గా లేదు అంటే ఎంత పని చేశామో అంత ఫలితమే వస్తది. కర్మ యొక్క ఫలం ఎప్పుడు కూడా కర్మ యొక్క ప్రతిబింబం, రిఫ్లెక్షన్. దాన్ని కూడా ఎవ్వరు సృజించట్ల. పరమాత్మ కర్మ ఫలాన్ని కూడా సృజించట్లేదు. అంటే సృష్టించట్లేదు. తయారు చేయట్లేదు. కర్మతో, మన కర్మలతో అంటే మనం మన పనితోనే పని యొక్క ఫలితం కూడా తనంతట తానుగా సహజంగా సృష్టించబడుతుంది. తనంతట తానుగా సృష్టించబడుతోంది. ఆ విధంగా తయారు చేశారు ఈ సృష్టిని. ఎవరికైనా అప్పజెపితే ఏమైనా అవకతవకలు ఉండే అవ ఆహ్, అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఆహ్, మనం చాలా సార్లు చూసాం న్యూస్ పేపర్‌లోన 10థ్ క్లాస్ రిజల్ట్సు, ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి. కొంతమంది మార్కులు రాంగ్‌గా పడతాయి. వాళ్ళేంటి బాగా పరీక్ష రాసుంటారు. పరీక్ష చక్కగా రాసుంటారు. ఆ మార్కులు చూసి తట్టుకోలేక వాళ్ళు సూసైడ్‌లు చేసుకుంటారు. కానీ మరుసటి రోజు పేపర్‌లో వస్తది. సవరణ, ప్రింటింగ్ మిస్టేక్. ప్రింటింగ్ మిస్టేక్ వల్ల మార్కులు తప్పుగా పడ్డాయి. ఈ విద్యార్థికి, ఈ హాల్ టికెట్ నంబర్ ఉన్న విద్యార్థికి ఇన్ని మార్కులొచ్చాయి. అక్కడ ఒక మనిషి చేతుల్లోన ఆ రిజల్ట్ అనేది ఉంది. వాడు టైప్ చేసేటప్పుడు కంగారులోన మానవ సహజం అనేది. ప్రింటింగ్ మిస్టేక్‌లు, మాన్యువల్ ఎర్రర్స్ అనేవి జరుగుతాయి. హ్యూమన్ ఎర్రర్స్ అంటారు. మనిషి వల్ల తప్పు జరుగుతది. తప్పు జరగదు అనడానికి లేదు. పొరపాట్లు జరుగుతాయి. ఎప్పుడు అందరూ 100% అలర్ట్‌గా ఉండలేరు. పొరపాటు జరుగుతది. అటువంటి పొరపాటుకి కూడా ఆస్కారం లేకుండా సృష్టించబడింది. శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిని అంత అద్భుతంగా సృజించారు. కాబట్టి పనికి తగ్గట్టుగానే ఫలితం ఉంటాది తప్ప, ఎవ్వరు అక్కడ తయారు చేయట్లేదు. మనం ఎవ్వరిని నిందించక్కర్లేదు. నా కష్టానికి తగ్గ ఫలితం నాకు ఇవ్వలేదు అని పరమాత్మని గాని, మాస్టర్స్‌ని గాని, దైవాన్ని గాని నిందించక్కర్లేదు. ఎందుకంటే కర్మఫల సంయోగమును గాని సృజింపడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం కోరుకున్న ఫలితం మనకి దక్కలేదు అంటే, దానికి తగ్గట్టుగా మనం శ్రమించలేదనే తప్ప, ఇంకో మాట లేదు, ఇంకో ఏది లేదు. ఎవరో మన మీద కక్ష కట్టి మన ఫలితాన్ని ఇవ్వలేదు అని అనుకోవడానికి లేదు. అంటే కంటికి కనిపించే వ్యక్తుల్ని నిందించడానికి లేదు. కంటికి కనిపించని విశ్వాన్ని నిందించడానికి లేదు. పరమాత్మని నిందించడానికి లేదు. ఎవరిని నిందించడానికి లేదు. పని యొక్క ఫలితం సహజంగా తనంతట తానుగా తయారైపోతుంది. అద్దంలో ప్రతిబింబంలాగా. ఇక్కడ అద్దం ఉంది. ఇక్కడ నేను నిల్చున్నాను. నేనిక్కడ ఎలా నిల్చుంటే, ఇలా నిల్చుంటే ఇలానే కనిపిస్తా. ఇలా నిల్చుంటే ఇలానే కనిపిస్తా. కాలు అడ్డగా పెట్టి నిల్చుంటే అడ్డగానే కనిపిస్తా. చెయ్యి అడ్డగా పెట్టి నిల్చుంటే అడ్డగానే కనిపిస్తా. నైటీ వేసుకొనుంటే నైటీతో లాగా కనిపిస్తా. డ్రెస్ వేసుకొనుంటే డ్రెస్. ఏ కలర్ వేసుకుంటే ఆ కలరు. ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్. ఉన్నది ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎంత చేస్తామో అంతే పొందుతాము. అది రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్‌లో ఏమాత్రం మార్పుండదు. ఇలా తిప్పి కూడా ఉండదు. అంటే ఇలా నిల్చుంటే తలకిందులుగా కనిపిస్తామా అద్దంలోన? ప్లెయిన్ మిర్రర్ అంటారు. తలకిందులుగా కూడా కనిపించము. అర్థమవుతుందా? అది. అది లెక్క. సో, ఇప్పుడు, ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇంత క్లారిటీ ఇచ్చాక చెక్ చేసుకోవాలి. నేను కోరుకున్నది నాకు దక్కట్లేదు. నా కర్మఫలం నేను కర్మని చూసుకున్నాను, దుష్కర్మని చూసుకున్నాను, క్షమాపణ కోరుకున్నాను. అయినా నా స్థితిలో మార్పు రాలేదు అంటే, ఆ మార్పుకు తగ్గట్టుగా నేను శ్రమించలేదు అంతే. ఎంత మార్పు నేను కోరుకుంటున్నానో, ఆ మార్పుకి తగ్గట్టుగా నేను శ్రమించలేదు. ఎంత మార్పొచ్చిందో అంతకి తగ్గట్టుగానే నాలో పశ్చాత్తాపం ఉంది. అంతకి తగ్గట్టుగానే నాలో పరివర్తన ఉంది.
అంతకు తగ్గట్టుగానే నాలో ప్రాయశ్చిత్తం ఉంది. అంతకు తగ్గట్టుగానే కర్మల్ని చూసుకున్నాను. ఒక కర్మఫలం వెనక ఒకే కర్మ ఉంటదని చెప్పలేము. ఒక అనారోగ్యం వెనక కేవలం ఒక దుష్కర్మ ఉంటదనే చెప్పలేము. అందుకనే ఈ అనారోగ్యం వెనక, ఈ మానసిక సమస్య వెనక, ఈ ఆర్థిక సమస్య వెనక ఉన్న దుష్కర్మలన్నీ చూపించండి అని అడుగుతాం. దాని వెనక కారణం ఇదయ్యా. ఇక్కడుంది కిటుకు. ఇక్కడ అందించారు అసలు సత్యాన్ని. అంటే అక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ఇంకా లోతుగా చెప్పారు. ఇంతే కాదు. ఈ స్టేట్‌మెంట్‌ని బేస్ చేసుకొని ఇంకో 3 శ్లోకాలు గూడా ఉన్నాయి. చూద్దాం. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. మన ప్రకృతి, మన భావనలు. ఇప్పుడు ఈ పశ్చాత్తాపం అనే భావన ఎవరిదండి? మనది కాదా? పరివర్తన ఎవరు చెందాలండి? మనం కాదా? ప్రాయశ్చిత్తం ఎవరు చేసుకోవాలండి? మనం కాదా? ధ్యానం చేసినంత మాత్రాన, కర్మను చూసుకున్నంత మాత్రాన దేవుళ్ళం అయిపోతామా? దాన్ని క్లియర్ చేసుకోవడం మన బాధ్యత కాదు? ఎంత ఇష్టంగా ఆ దుష్కర్మ చేశామో, అంతకి రెట్టింపు ప్రేమతో క్షమ అడగాలి. రెట్టింపు ప్రేమతో. తప్పుని స్వీకరించాలి. అంతే ప్రేమతో, అంతే క్షమాభావంతో, అయ్యో! ఇంత తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. నాలిక చివరి నుంచి కాదండి, హృదయ లోతుల్లోంచి. ఎందుకంటే ఆ పని చేసినప్పుడు కూడా మనం అంతే ఇష్టంగా చేశాం కాబట్టి. ఎంత ఇష్టంగా చేశామో అంత ప్రేమగా క్షమ కోరాలి. ప్రతిబింబం, కర్మఫలం, కర్మ యొక్క ప్రతిబింబం, రిఫ్లెక్షన్ సహజంగా జరిగిద్ది. ఎవ్వరు అక్కడ ఉండి నిల్చొని చెయ్యట్లా, అందించట్లా, తయారు చేయట్లా. సహజంగా జరుగుతుంది. పరమాత్మ సృజించట్లేదు. ప్రకృతియే ప్రవర్తిల్లును. మన భావనే దానికి మూలం. కర్మఫలం వెనక మన భావన, కర్మ వెనక మన భావన, కర్తృత్వం వెనక మన భావన, మన పరిస్థితి, మన గుణాలు, మన పూర్వజన్మ వాసనలు, ఇవన్నీ మూలాలవుతాయి. కర్మ దాని యొక్క ప్రతిఫలం అవుతుంది. అందుకని కర్మఫలం కూడా పరమాత్మ సృజించట్లా. అంతేకాదండోయ్ కొంతమంది అంటారు, ఏంటి కృష్ణుడు సందేశం ఇచ్చాడు, నేను పాటించాను అంటారు. కాబట్టి నా పనిలో ఆయనకి భాగస్వామ్యం ఉంది. ఆయన పార్ట్నర్ అని పార్ట్నర్‌గా చేర్చేస్తారు. ఆయన 50 నేను 50. కొంతమంది ఆయన 90 నేను 10. ఆయన 80 నేను 20. ఇలాగ పార్ట్నర్‌షిప్ ఇస్తాం. దానికి కూడా ఇక్కడ సమాధానం ఉంది చూడండి. 15 శ్లోకం. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికి భాగస్వామి కాడు. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాప కర్మలలో దేనికి భాగస్వామి కాడు. పాపంలోనే కాదండోయ్, పుణ్యంలో కూడా ఆయనకి వాటా లేదు. ఎందులోనూ కూడా భగవంతుడు భాగస్వామి కాడు. ప్రాణుల పుణ్య పాపములలో ఎందులో కూడా ఏ ప్రాణి యొక్క పాపంలో గాని పుణ్యంలో గాని ఆయనకి భాగస్వామ్యం కూడా లేదు. హోల్ అండ్ సోల్, నెగటివ్ రైట్లు, పేటెంట్ రైట్లు, అన్నీ జీవుడివే, జీవాత్మదే, ఆత్మదే. అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి, అయితే దేవుడే భాగస్వామి, ఆయన చెప్తే నేను చేశాను, ఏంటది ఆయనే చెయ్యిస్తాము ఆయన, అందుకని ఫలితం కూడా ఆయనదే. ఆయన ఇవ్వకపోతే ఆయనకి దండం పెట్టాలనే బుద్ధే పుట్టదు. ఆయనే చెయ్యించుకోవాలా, ఈ మార్పు ఆయనే తెచ్చుకోవాలా, ఆయన వల్లే సాధ్యమవుద్ది, నా వల్లేం సాధ్యమవుద్ది, నేనేం చేయగలను అని చెప్పి మొత్తం దేవుడి మీద తింటేస్తాం. నేను ధ్యానం చేయలేకపోవడానికి కారణం కూడా భగవంతుడే. ఎందుకంటే ఆయన నాకు ఆ బుద్ధిని ఇవ్వల. ఇలాంటి డైలాగులు చాలా సార్లు వినుంటాం. కొన్నిసార్లు మనం అనుంటాం, చాలా సార్లు వినుంటాం కదా! ఏ వాటాదారీ లేదు. కర్మఫలంలోన ఆయన సృజించట్లా, కర్తృత్వాన్ని సృజించట్లా, కర్మని సృజించట్లా. అంతేకాదు భాగస్వామి కూడా లేదు. ఎందుకు మనం ఇలా ఫీల్ అవుతాం? మనలో ఆ భావన ఎందుకుంది? ఎందుకంటే దానికి కూడా తప్పు పట్టట్లేదండోయ్. నా పాత్ర ఏమీ లేదని క్లారిటీ ఇస్తున్నారంతే. పరమాత్మ తన పాత్ర ఏమాత్రము లేదని క్లారిటీ ఇస్తూ, సరే ప్రాణులు ఎందుకలా భావిస్తారు? భగవంతుడికి భాగస్వామ్యం ఉంది, ఆయనే చెయ్యిస్తున్నారు అనే భావన ప్రాణుల్లో ఎందుకు కలుగుతదంటే, అజ్ఞానం చే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులగుచుండురు.
సత్యం తెలియని కారణంగా అలాగ అనుకుంటారబ్బా! ఇట్స్ ఓకే. వాళ్ళకి తెలీదు. అజ్ఞానంలో ఉన్నారు. తెలుసుకున్న రోజు మారిపోతాడు. తెలియనంత వరకు అలా ఫీల్ అవుతాడు. మనకి కర్మయోగంలో చెప్తారు. పొగచే అగ్ని, ధూళిచే అద్దము, మావిచే శిశువు, గర్భము కప్పబడి ఉండుట వలన, కప్పబడి ఉన్నట్టుగా కామముచే జ్ఞానము కప్పబడిపోతోంది. అవునా? అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ఏమని? అజ్ఞానముచే జ్ఞానము జ్ఞానులు అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన ప్రాణులు మోహితులగుచుండురు. అంతేనబ్బా! తెలియనితనం. తెలియక అలాగ భావిస్తున్నారు. ఆ మోహంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడే చెయ్యిస్తున్నాడని దేవుడి మీదకి నెట్టేస్తున్నారు. తెలుసుకున్న రోజు, అర్థమైన రోజు, జ్ఞానం అంటే అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చిన రోజు, అంటే తెలియని విషయం వెనకున్న సత్యం తెలుసుకున్నప్పుడు, తెలియనిది తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా సహజంగానే అభిప్రాయం మారిపోతది. కంగారు పడొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా మనల్ని నిందించట్ల. అంత ప్రేమతత్వం. ఓకే. నెక్స్ట్ 16 చూడండి. కానీ వారి అంటే ప్రాణుల అజ్ఞానము అయితే ఈ అజ్ఞానం ఎలా తొలుగుతది? అజ్ఞానం వలన ఇలా అనుకుంటున్నాము, భ్రమల్లోకి వెళ్ళిపోతున్నాము. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భావించి, అంతా దేవుడే అనిచి దేవుడి మీద తోసేస్తున్నాము. మన కర్మల పట్ల మనం ఎరుక కోల్పోతున్నాము. అజ్ఞానం వల్ల. మరి ఈ అజ్ఞానం ఎలాగ తొలుగుతది? మరి తొలగించుకోవాలి కదా! అప్పుడే కదా ముందుకు వెళ్తాము. అప్పుడే కదా సత్యం అర్థమవుతది. అప్పుడే కదా పరమాత్మ స్థితికి వెళ్ళగలము అనుకుంటున్నారు. అప్పుడే కదా కర్మ బంధాల నుంచి విడుదల పొందుతాము. కర్మచక్రం నుంచి విడుదల పొందుతాము అని అనుకుంటాం కదా! ఖచ్చితంగా మనకక డౌటొస్తది గదా! దానికి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు. 16 వారి అజ్ఞానం అంటే ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకుంటామో ఆటోమేటిక్‌గా అజ్ఞానం తొలగిపోతుంది. ఈ పరమాత్మ తత్వం అంటే ఏంటండి? అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును. సత్యాన్ని తెలియజేసే ప్రతి మాట, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి, ప్రతి ప్రాణి కూడా పరమాత్మే. అంటే ఈ సృష్టిలో పరమాత్మ తప్ప ఇంక ఏమీ లేదు. అన్ని రకరకాల రూపాలు అంటే అన్ని రూపాలలో గోచరిస్తోంది, అవగతమవుతోంది, ప్రకటితమవుతోంది కూడా పరమాత్మే. వాడు చెప్పినా, వీడు చెప్పినా, ఎవ్వరు చెప్పినా, తెలిసిన వాడు చెప్పినా, తెలియని వాడు చెప్పినా, మనం గొప్పగా భావించిన వాడు చెప్పినా, మనం లోకుగా భావించిన వాడు చెప్పినా, మిత్రుడు చెప్పినా, శత్రువు చెప్పినా, ప్రేమగా చెప్పినా, ద్వేషంతో చెప్పినా, కోపంతో చెప్పినా, ప్రతీదీ కూడా జ్ఞానమే. ప్రతీదీ కూడా మనకి నేర్పిస్తోంది అనే లెర్నింగ్. అంటే కర్మని జ్ఞానంగా ఎప్పుడైతే మనం మారుస్తామో పరమాత్మ తత్వం అర్థమవుతది. జ్ఞాన, కర్మ, సన్యాస యోగంలో ఏం చెప్పారు? కర్మని జ్ఞానంగా మార్చాలి. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూడగలిగిన వాడు బుద్ధిశాలి. ఎప్పుడైతే ప్రతి దాన్ని కూడా నా కర్తృత్వం నేనే మార్చాలి. నా పని నేనే చేశాను. నేను నిష్కామ భావంతో చేయాలి. ఇలా ఎప్పుడైతే ప్రతీదీ కూడా మనం ఆచరణలో పెడుతూ ఉంటామో అప్పుడు మనకి పరమాత్మ తత్వం అర్థమవుతది. ప్రతి ఒక్కడు పరమాత్మ అనే అవగాహన అవుతది. ఎప్పుడైతే మనకు ఆ అవగాహన అయిందో పరమాత్మ యొక్క స్వరూపం ఏంటండి? సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయను. అప్పుడు మనకు ఎరుక పెరుగుతాది. సత్యం అర్థమవుతాది. అజ్ఞానం అనే చీకట్లు తొలగి కాంతిని సూర్యుని ప్రకాశం ఎంత ఉంటుందో అంత ప్రకాశం జ్ఞానానికి అంత ప్రకాశం ఉంటుంది. మన దుష్కర్మల్ని చూసుకోనంత వరకు, మనం ధ్యానంలోకి రానంత వరకు మన లైఫ్ చీకటా కాదా? బాధామయమా కాదా? దుఃఖపూరితమా కాదా? ప్రశ్నాపూరితమా కాదా? కొంతమంది ప్రశ్నలతో వస్తారు. కొంతమంది బాధలతో వస్తారు. కొంతమంది కష్టాలతో వస్తారు. కొంతమంది విరక్తితో వస్తారు. కొంతమంది సంశయాలతో వస్తారు. అవన్నీ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? అజ్ఞానం కాదు?
తెలియనితనం కాదు. తెలియనితనం వల్ల ఎన్ని దగ్గరలకు పరిగెట్టాము, ఎన్ని ప్రయత్నాలు చేశాము, ఏమైనా అర్థమైందా? చిన్న, 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 చిన్న మినుగురు పురుగుల్లాంటి వెలుతురొచ్చింది. అది వెంటనే పోయిందే తప్ప, ఆ చీకటి శాశ్వతంగా ఉంది. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నామో, నేను ఈ శరీరం కాదు. నా లోపలున్న జీవాత్మ, నేను వేరు వేరు. ఇద్దరం కలిపి పనిచేస్తున్నాం. ఈ జీవాత్మ చాలా జన్మలు తీసుకుంది. దానికి కావాల్సిన శక్తిని నేను ధ్యానం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని అందించాలి. ధ్యానం చేస్తే ఎప్పుడైతే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ధ్యానం యొక్క ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌తో మనకి ఎంత క్లారిటీ వచ్చిందండి. చీకటి తొలగిందా లేదా? సూర్యుని వలె కాంతి ప్రకాశించిందా లేదా? ఇక్కడ కాంతి అంటే మళ్ళీ ఇలా ఫ్లాష్ లైట్ రావాలని కాదు. తేలిక పడతది. మన మనసు, మన ఆలోచన, మన ప్రవర్తన అన్నీ గూడా తేలిక పడతాయి. ఆ తేలికతనాన్నే ప్రకాశం. ఇంక నాకు లైట్ కనిపించలేదండి. పెద్ద టార్చ్ లైట్ లాగా లేదంటే ఫ్లడ్ లైట్ లాగా వెలుతురేమి రాలేదండి అనొద్దు. మీ భావన చూడండి. భావనని గమనించండి. కోటి సూర్యుల ప్రకాశం కంట వెలుతురుగా ఉంటది భావన. తేలికపాటి భావన. ఆనందం తెలియకుండానే ముఖంలో చిరునవ్వు. ఎప్పుడు చిడిచిడిలాడే ముఖం కాస్త ఆటోమేటిక్‌గా వికసించేస్తది. ప్రశాంతత, నిశ్చలం అనుభవించామా లేదా? అది పరమాత్మ యొక్క స్వరూపం. అది పొందే కొద్దీ, పొందే కొద్దీ పొందాలనిపిస్తది. అందుకే ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్తాం. ఇంకా ఇంకా ధ్యాన సాధన పెంచుతాం. ఇంకా గంటలు గంటలు చేస్తాం. ఇంకా గంటలు గంటలు చేయిస్తాం. ఇంకా 100 మంది చేత చేయించాలి. ఇంకా 200 మంది చేత చేయించాలి. యాస్ట్రల్‌గా చేయించాలి. వాడికి చెప్పాలి, వీడికి చెప్పాలి, వీడికి చెప్పాలి, వాడికి చెప్పాలి. మన అనుభవమే గదండీ! మన చేత ఇవన్నీ చేయిస్తుంది. అదే కదా ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును. అందరిలోనూ ఉన్నది. ఇప్పుడు మనం ధ్యానం చెప్తాము. వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఎంత బావుంది మేడం. ఎంత సులువుగా అయిన మార్గం ఇచ్చారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం అని ఆళ్ళు చెప్పినప్పుడు మనకి ఎంత ఆనందం వస్తుందండి. వాళ్ళ ఆనందం చూసి మనం రివర్స్‌లో ఆనందం పొందుతుంటామే. అదే పరమానందం. ఆ పరమానందాన్ని అనుభవిస్తాము. అది సూర్యుడు లాంటి కాంతి, అంతటి ప్రకాశం. అంటే మన మొఖం అలా వెలిగిపోతది. మళ్ళీ ఇప్పుడు ఫ్లడ్ లైట్‌లు, ఫ్లాష్ లైట్‌లు అలా విజువలైజ్ చేసుకోవద్దు. మనం ఎంత తేలిక పడ్డాం. ఆ క్షణం ఎంత ఆనందాన్ని పొందాం. ఆ క్షణాన్ని ఊహించుకున్నా, ఇప్పుడు మనం ఎంత ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అది లెక్క. చెప్తూ తద్ తద్రూపమును, ఆ రూపము తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావంతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమ గతిని పొందుదురు. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారు. మనస్సులోన, బుద్ధిలోన ఆ రూపం ప్రతిబింబం తయారైపోతుంది. అంటే బుద్ధిలోనే కాదండోయ్! మనసులోకి కూడా ఎక్కించేస్తాం. ఒకసారి ఆనందం పొందితే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాం. ఇది ఎలా వచ్చింది? ధ్యానం వల్లనే వచ్చింది. మనం ధ్యానం చేయాలని మన బుద్ధిలోకి ఎక్కిస్తున్నామా లేదా? ఆ రూపాన్ని అంటే ఆ జ్ఞానాన్ని, ఆ కాంతిని మన బుద్ధిలోకి, మనస్సులోకి ఎక్కించేస్తాము. సచ్చిదానంద ఘన పరమాత్మ యందే నిరంతరము ఏకీభావముతో స్థితులై ఆ ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి. ప్రతి ఒక్కడు ఈ జ్ఞానాన్ని నేర్పించిన వాడు, ఈ సత్యాన్ని తెలియజేసిన వాడు, మనకి తిరిగి ఈ ఆనందాన్ని మనం ధ్యానం చెప్పాక మనకు తిరిగి ఈ ఆనందాన్ని ఇచ్చినవాడు ప్రతి ఒక్కడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఇంక నేను, వాడు అనేది వేరు వేరు లేదబ్బా! అంతా ఒక్కటే అని ఏకీభావ స్థితికి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ప్రయాణం చేస్తాము. అంటే ఇక్కడ కర ఒక్కొక్క స్థితి ధ్యానంలోకి రాకముందు ఒక పరిస్థితి, వచ్చిన వారం 10 రోజులకి ఒక పరిస్థితి, ఆ తర్వాత పరిస్థితి మారుతది. తర్వాత ఇంకా మెరుగవుద్ది. ఆ తర్వాత ఇంకా మెరుగవుద్ది. ఆ తర్వాత ఇంకా మెరుగవుద్ది. ఇలాగ ప్రతి క్షణం కూడా కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తా ఉంటాం. ఆ స్థితులను ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సాధనా మార్గంలో ఉన్నవాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తాడు? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తాడు? ఆ స్థితి యొక్క ప్రతిఫలాన్ని ఈ స్థితిలో ప్రతిఫలం ఆధారంగా ఇంకొంచెం ముందుకెళ్తాడు. ఇంకొంచెం సాధన పెంచుతాడు. ఆత్మలోకి ఎక్కిస్తాడు. మళ్ళీ ఆత్మలో ఎక్కింది ఇక్కడ జీవుడుగా ప్రదర్శిస్తాడు. ప్రదర్శిస్తూ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అని ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడు. తత్పరాయణైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై
ఎప్పుడైతే సత్యం అర్థమైందో, అజ్ఞానం నుంచి జ్ఞానానికి వచ్చామో, ఒస్సి ఇంతేనా అని ఇంకొంచెం ఇంకొంచెం సాధన పెంచుతూ పాపరహితులై కర్మఫలం కర్మధ్యానం చేసి గత జన్మ కర్మల్ని చూసుకుంటున్నాం. గత జన్మ కర్మల్ని చూసుకొని పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో త్రికరణ శుద్ధిగా కర్మని ప్రక్షాళన చేసుకుంటూ గతంలో చేసిన దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ భవిష్యత్తులో అనుభవించాలని ఇప్పుడు ఎరుకతో ఉంటూ చేసే ప్రతి పని పట్ల కూడా ఎరుకతో ఉంటూ అంటే సంచిత ప్రారబ్ధాల్ని క్లియర్ చేస్తూ ఆగామి తయారు చేయకుండా తద్వారా పాపరహితులం. ఈ రోజు ఈ క్షణంలో అయిపోతామని కాదు, సాధన చేస్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా పాపరహితులం అవుతాము. పునరావృత్తి రహితమైన పరమ గతిని పొందుతాం. పునరావృత్తి మళ్ళీ వస్తాం అంటే మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకొని వచ్చే పునరావృత్తి రహితం కర్మచక్రం నుంచి విడుదలవుతాము. జన్మ పరంపర నుంచి విడుదలవుతాము. పరమ గతి ఏదైతే ఆ నెక్స్ట్ లెవెల్ కి చేరాలనుకుంటున్నామో ఆ లెవెల్ కి చేరుతాడు. అది 14, 15, 16, 17లో పరమాత్మ అందిస్తున్న జ్ఞానం. కర్తృత్వం, కర్మలు, కర్మ ఫలములను పరమాత్మ సృజించట్లేదు. అతని భాగస్వామ్యం కూడా లేదు. అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల జనులు ఈ విధంగా, మనుషులు ఈ విధంగా అనుకుంటారు. ఎప్పుడైతే అజ్ఞానం తొలుగుతాదో, అజ్ఞానం ఎలా తొలుగుతుంది? జ్ఞానంతోనే తొలుగుతుంది. అందరిలోనూ అంతటా పరమాత్మ ఉన్నారనేది ఆచరణాత్మకంగా నేర్చుకుంటాం. కర్మయోగ సాధనలో ఆచరణాత్మకంగా ఆచరిస్తూ నేర్చుకుంటాము. నేర్చుకున్న దాన్ని స్థాపించేస్తాం, స్థిరంగా నిలబడిపోతాం. ఇలాగనే ఆ సాధన చెయ్యగా ఒక్కొక్క విషయం అర్థమవుతుంటది. అదైందా నెక్స్ట్ ఇంకేటి, అదైందా ఇంకేటి. ఒక్కొక్క కర్మ చూసుకుంటే ఒక్కొక్క కర్మ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాం. నేను ఒక పని చేశా, ఒక దుష్కర్మ చేశా, దాని వెనక నా గుణం ఏంటి అది తెలుసుకుంటాం. గుణాన్ని మార్చుకుంటాం. ఎక్కడ పరీక్ష పెట్టమంటాం, పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. దానికి ట్రైనింగ్, మనల్ని మనం ట్రైన్ చేసుకుంటాం. మళ్ళీ పరీక్ష పెట్టమంటాం, మళ్ళీ చూసుకుంటున్నాం. ఈ విధంగా మనల్ని మనం సరి చేసుకుంటాం. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వస్తాం. ఇదంతా ఎలా సాధ్యము? ఇదంతా కూడా పరమాత్మ యొక్క తత్వమే. ఆత్మతత్వం, కర్మతత్వం, క్షమాతత్వం, కృతజ్ఞత, ఇవన్నీ పరమాత్మ యొక్క లక్షణాలు. ఇవన్నీ ఒక్కొక్క జ్ఞానాలు. అంతకు ముందు వరకు క్షమ అడగాలని తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అంటే క్షమ విషయంలో అజ్ఞానం నుంచి జ్ఞానంకి వచ్చాం కదా. ఇంకా ఎవరిని బాధ పెట్టకూడదు, మాంసాహారం తినకూడదు, తినేవాళ్ళం అజ్ఞానం, తినకూడదు మారాం జ్ఞానం. అంటే మాంసాహారం విషయంలో అజ్ఞానం నుంచి జ్ఞానంకి వచ్చాం. ఓకే, ఇలాగ ప్రతి అంశంలోనూ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ 18, 19, 20, 21 ఈ 4 శ్లోకాల్లో కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. సమదృష్టి, పరమాత్మ తత్వం ఎలా అర్థమవుతుంది? చెప్తుంటే బాగుంది వినడానికి, బట్ సాధ్యమేనా? ఇది సాధ్యపడుతుందా అంటే సాధ్యపడుతుంది. ఎలా? సమదృష్టితో. చూడండి, జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని అందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని అందును, చండాలుని అందును సమదృష్టినే కలిగియుందురు. జ్ఞాని అయిన వాడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు గొప్పవాడు, కుక్క తక్కువ, ఏనుగు ఎక్కువ, ఏంటిది గోవు ఇంకా ఎక్కువ, చండాలుడు చాలా తక్కువ, ఇలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఎందుకంటే జ్ఞానికి సత్యం తెలుసు. ఏమని? ఈ జన్మలన్నీ కూడా నావే కదా. చాలా మంది అంటారు చూడండి, మన కథల్లోనే వాటిలోనే రాసి ఉంటది. ఏమని? ఈ విధంగా చేస్తే కుక్క అయి పుడతావు, పంది అయి పుడతావు, ఊరపంది అయి పుడతావు, బురద పంది అయి పుడతాము, లేదంటే పాము అయి పుడతాము, చేప అయి పుడతాము, కప్ప అయి పుడతాము, ఇలాగా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారండి? అటువంటి తప్పు చెయ్యొద్దు అని ఒక రకంగా నచ్చ చెప్పడానికి. ఇప్పుడు ఎంత నాలెడ్జ్ లేని వాడికి ఏదో విధంగా వాడు తప్పు చేయకుండా ఉండేటట్టుగా ప్రేరేపణ. బాధ పెట్టొద్దు, తిట్టొద్దు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, వేస్ట్ చేస్తే ఇలాగవుతుంది, ఆఖరి ముద్ద వదిలేస్తే ఇలాగవుతుంది, ఇలాగా చెప్తూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. ఎందుకంటే మన దృష్టిలో జంతు జన్మ చాలా నీచమైనది.
హీనమైనది. అలాంటి హీనమైన జన్మలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త అన్నట్టుగా మనకి ఎవేర్ చేస్తుంటారు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకానొక జన్మలో మనం గోవుగా ఉన్నాం. ఒకానొక జన్మలో ఏనుగుగా ఉన్నాం. ఒకానొక జన్మలో కుక్కగా ఉన్నాం. ఒకానొక జన్మలో చండాలుడిగా ఉన్నాం. ఒకానొక జన్మలో శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడిగా ఉన్నాం. ఇవన్నీ మన జన్మలే అనే సత్యాన్ని, జన్మ తత్వాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నవాడు, తెలుసుకున్నవాడు జ్ఞాని. వాడన్నిటిని స్వీకరిస్తాడు. అన్నిటిని సమదృష్టితో చూస్తాడు. కుక్క తక్కువ కాదండి. పాము తక్కువ కాదండి. ఏనుగు తక్కువ కాదండి. ఆవు ఎక్కువ కాదండి. బ్రాహ్మణుడు ఎక్కువ కాదండి. చండాలుడు తక్కువ కాదండి. ఎవడి స్థితి బట్టి వాడున్నాడు. ఆ జన్మలో ఆ లెర్నింగ్ కోసం ఆ జన్మ తెచ్చుకున్నాం. చండాలుడిగా ఎందుకు పుట్టాము? ఆ పని చేసుకుంటూ అక్కడున్న మనం అంటే ఆ అసహ్యమైన భావనని దాటడానికి కేవలం ఆ గుణాన్ని ఆచరిస్తూ, ఆచరిస్తూ అనుభవ జ్ఞానంగా మార్చుకోవడానికే ఆ జన్మ తీసుకున్నామనే అవేర్‌నెస్ ఉంటది జ్ఞానికి. బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడికి కఠోర నియమాలుంటాయి. నియమ నిబంధనలు పాటించడం అంటే ఏంటి? ఎలా? అనే అనుభవం కోసం ఆ మంత్రాలు, వేద పఠనాలు ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా నియమ నిబంధనలుంటాయి. చాలా కష్టపడాలి. చాలా శ్రమ పడాలి. అలాగని ఫలితం ఇప్పుడు డబ్బులు తక్కువొస్తాయి అంటారు చూసారా? అలాగా యాచించాలి. దానం స్వీకరించాలి. దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ఎవడైనా మనకు దానం ఇస్తే పుచ్చుకోవడానికి మనకి చెయ్యి కిందుంటే మనకి ఎలాగుంటదండి? ఆలోచించండి. ఈ యాక్సెప్టెన్స్ అది నేర్చుకోవడానికి బ్రాహ్మణ జన్మ తీసుకుంటాం. ప్రతి జన్మ నేర్చుకోవడానికే. ప్రతి జన్మ గొప్పదే. ఏది తక్కువ కాదు. ఏది ఎక్కువ కాదు. నేను ఎవడికంటా ఎక్కువ కాదు. నేను ఎవడికంటా తక్కువ కాదని సమదృష్టి అలవరుతది జన్మ పరంపర వల్ల. ఎప్పుడైతే ఈ సమదృష్టి అలవరతదో పరమాత్మ తత్వంలోకి వెళ్తాం. లేదు పరమాత్మ తత్వం అర్థమైందంటే సమదృష్టిలోకొస్తాం. ఇటునుంచి అటైనా, అటునుంచి ఇటైనా ఎలాగ చేసినా కూడా రిజల్ట్ అయితే ఒకటి. సమభావంతో పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవచ్చు. పరమాత్మ అందరిలో ఉన్నది పరమాత్మే కదా! ఇంక వీడు, వాడనే భేదం ఎందుకు అని సమదృష్టిలోకి రావచ్చు. ఇటు నుంచి అటు వెళ్తామా, అటు నుంచి ఇటు వస్తాం మనిష్టం. కానీ ఫైనల్‌గా రీచ్ అవ్వాల్సిందైతే అక్కడికే అని చెప్తూ 19 చూడండి. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. ఎప్పుడైతే సమభావంతో ఉంటామో సంపూర్ణ జగత్తును జయించొచ్చంట. అంటే జయించడం అంటే ఆధిపత్యం చేయడమా అండి? జయించడానికి, ఆధిపత్యానికి చాలా భేదం ఉంది. జయించడం అంటే అర్థం చేసుకోగలగడం. ప్రతి ఒక్కడు కూడా మనతో స్నేహభావంతో మనల్ని ఎదుటి వ్యక్తి మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ స్టేజ్. ఎప్పుడైతే మనం ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాణిని అంగీకరిస్తూ ఆ ఏకీభావ స్థితిలో సమభావంతో ఉంటామో, వాళ్ళు కూడా మనల్ని అంగీకరిస్తారు. ఈ సృష్టి మనల్ని అంగీకరిస్తుంది. సృష్టి ఎప్పుడు అంగీకరిస్తుంది. కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు మనల్ని అంగీకరించట్లేదనే ఒక వేదన ఉంటది చూసారా? నేను ఎంతలా ఉన్నా గూడా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చెయ్యట్లేదు. యాక్సెప్ట్ చెయ్యాలంటే వాళ్ళ పట్ల మనకి ఉన్న భేదాభిప్రాయాన్ని ముందు మనం తీయాల. అందుకే కర్మయోగంలో చెప్పాడు. ఆచరించిందే చెప్పాలా, చెప్పింది ఆచరించాలా. బోధకుడు తాను చెప్పింది తాను ఆచరించి తీరాలా. అజ్ఞానుల బుద్ధులను భ్రమలకు లోను చేయరాదు. కాషన్ ముందే ఇచ్చారు. అక్కడికి ఇక్కడికి సంబంధం లేదనుకోవద్దు. అవన్నీ ఆచరిస్తేనే ఇక్కడి వరకు రాగలం. అర్థమవుతుందా? అవన్నీ ఆచరిస్తేనే ఈ స్థితిలోకి రాగలం. ఆచరించగా, 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 ఆచరించగా సమభావము, పరమాత్మ తత్వం అవగాహన అవుతది. ఈ అవగాహన అయిందని మళ్ళీ ఆచరణలో పెడితే సృష్టిని సంపూర్ణ జగత్తును జయించిన వారం అవుతాము. కృష్ణుణ్ణి అప్పుడెవరూ యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకంటే అర్థం చేసుకునే స్థితి లేదు. ఎంతసేపు ఇలానే ఉండాలి. యోధుడంటే ఇలా ఉండాలి. వీరుడంటే ఉండాలి. భార్య అంటే ఇలాగుండాలి. భర్త అంటే ఇలాగుండాలి. అల్లరి చేయకూడదు. పిల్లలు అల్లరి చేయకూడదు. ఏంటిది మ్యూజియంలో పెట్టిన బొమ్మల్లాగా ఉండాలి. ఇయన్నీ ఆ భ్రమలన్నీ కూడా తొలగించారాయన. కొత్త విషయం నేర్చుకున్నప్పుడు గొప్ప జంజాటంగా ఉంటది లోపల.
అవునా కాదా? అవునా కాదా? ఏది కరెక్టు? నేను రాంగ్ చేస్తున్నానేమో, ఇది కరెక్టా? కాదా? అని జంజాటం ఉంటది. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరిస్తామో, ట్రై చేస్తాము. ఇది కరెక్ట్‌రా బాబు! ఇదే కరెక్ట్‌రా బాబు! అనుకుంటాం. అదే విధంగా మొదట్లో ఒప్పుకోలా. కానీ ఆచరించగా అది అర్థం అవ్వగా ఆ తత్వం అర్థం అవ్వగా చాన్నాళ్ళకి అంగీకరించారు కొంతమంది. ఇప్పుడు అంగీకరిస్తున్నారు ఇంకొంతమంది. ఇంకొంతమంది అంగీకరించరనుకోండి అది వేరే విషయం. వాళ్ళ అవగాహన పరిధిని బట్టే ఎవరైనా అర్థం చేసుకునేది, అంగీకరించేది. ఓకే. మన అవగాహన పెరిగితే మనం ఎదుటివాడిని అంగీకరిస్తాం. ఫస్ట్ మనం అంగీకరించగలగాలి. అప్పుడే ఎదుటివాడు మనల్ని అంగీకరిస్తాడు కొన్నాళ్ళకి. వాడికి మనకి ఉన్న కర్మ రుణం తీరితే, కర్మ చక్రం నుంచి బయటకొస్తే, పూర్తి ప్రక్షాళన జరిగితే. అంతవరకు ఫలితం రాలేదు అంటే శ్రమ కరెక్ట్‌గా లేదు. కర్మ కరెక్ట్‌గా లేదు. పని సరిగ్గా చేయలా. అందుకే ఫలితం రాలా. అంతే. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. ప్రాపంచిక విషయాలు దాటి ఆత్మస్థితిలో ఉంటారు. విషయాతీత స్థితికి ఈ విషయము, ఆ విషయము, అలా అన్నారు, ఇలా అన్నారు, అదన్నారు, ఇయన్నీ దాటిపోతాయి. ఎవ్వడు ఏమనుకున్నా కూడా, ఓహో! అవునా! వాడికి అలాగనిపించిందా? నా ప్రవర్తన వాడిలో అటువంటి భావనని రేపిందా? అంటే ఇక్కడ నేనేమైనా చెక్ చేసుకోవాలా? నేనేమైనా అటువంటి భావనతో ప్రవర్తించానా? అని ఎంతసేపు తనని తానే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, ఎదుటివాడిని నిందించకంట, ఎదుటివాడి మీదకి వేళ్ళు చూపించకంట, మనల్ని మనం సరి చేసుకోవడానికే శ్రమిస్తాము. అప్పుడు విషయాతీత స్థితికి వెళ్తాము. అంటే విషయాల మీద దృష్టి పెట్టం. ఆ విషయం నేర్పించే జ్ఞానం మీద దృష్టి పెడతాం. ఆ మాటని పట్టుకోం. ఈ మాట ద్వారానే నేను నేర్చుకోవాలి. ఆ దృష్టిని పట్టుకోం. ఈ దృష్టి నన్ను ఎటువైపు మళ్ళిస్తుంది? ఓహో! నాలో ఇంకా ఇష్టముందా? ఇది కావాలనిపిస్తుందా? ఓకే. ఓకే. అర్థమయింది. ఎందుకనిపిస్తుందబ్బా? అని చెక్ చేసుకుంటాం. ఇది సరి అయినదా? సరికానిదా? అని చెక్ చేసుకుంటాం. సరి అయినదైతే చేస్తాము. సరికానిదైతే మనకు మనం నచ్చజెప్పుకుంటాం. ఈ విధంగా విషయాలను దాటి ప్రతి విషయాన్ని కూడా జ్ఞాన కోణంలో చూడడం నేర్చుకుంటాం. సచ్చిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు. సమ సముడు. పరమాత్మ దోషరహితుడు. పరమాత్మ స్థితికి చేరాలన్నా, పరమాత్మగా మారాలన్నా దోషరహితుడు. పరమాత్మ యొక్క గుణాలేంటి? దోషరహితుడు. ఆయనలో దోషాలు లేవు. ఇది ఒక కోణమైతే, ఎదుటి వ్యక్తిలో దోషాల్ని వెతకకూడదు అనేది అసలైన సందేశం. దోషాల్ని వెతకరాయన. పరమాత్మ ఎప్పుడు మనలో దోషాలు వెతకరు. మనలో దోషాలు వెతికితే మనకి ఇంత అద్భుతమైన జన్మ రాదు. సత్యాన్ని తెలుసుకునే జన్మ వరకు రాము. ఆ దుర్మార్గపు జన్మల్లోనే మన మన పని ఖతం. మనల్ని అక్కడే నరక కోపంలోనే బాధలు పడు అని వదిలేస్తారు. మనకి ఇంకొక అవకాశం తెలుసుకుంటాడులే, తెలియక చేస్తున్నాడబ్బా, తెలుసుకుంటాడులే అని అవకాశం మీద అవకాశం ఇచ్చి మనల్ని ఇంతవరకు ప్రేరేపించరు. దోషరహితుడు. ఎదుటి వ్యక్తిలో దోషాల్ని చూడరు. అంటే మనం పరమాత్మ స్థితికి ఎదగాలి అంటే దోష దృష్టిని తీసి పారెయ్యాలి. ఎదుటి వ్యక్తిలో దోషాల్ని ఎత్తి చూపించకూడదు, విమర్శించకూడదు. సముడు అందరిని సమంగా చూస్తారు. అంటే మనం కూడా అందరిని సమానంగా చూడగలగాలి. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు. ఎవరైతే నిరంతరం, నిత్యం, ప్రతి క్షణం, ఈచ్ అండ్ ఎవ్రీ మొమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ సచ్చిదానంద ఘన పరమాత్మ సమభావ మనస్కులైన జ్ఞానులు ఎప్పుడైతే ప్రతి క్షణం సమభావంతో ఉంటామో, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు అంటే పరమాత్మ తత్వంలో స్థితంగా, స్థిమితంగా, స్టాండర్డ్‌గా, స్ట్రాంగ్‌గా నిలబడ్డామని అర్థం. కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. 3 గుణాలకి అతీతంగా ఉంటారు. జీవన్ముక్తులు. జీవించి ఉండగానే ముక్తిని సాధించిన వారు. విడుదల. ఎప్పటికప్పుడు విడుదల. ఎప్పటికప్పుడు విడుదల. ఎందుకంటే సమభావం ఉంది. సత్యం తెలుసుకున్నాం. ఎవరిని వేలెత్తి చూపట్లా. ఎవరిలో దోషాలు వెతకట్లా.
అందరూ పరమాత్మనే అవగాహన. కర్మ అందరూ పరమాత్మే కదా! పనెందుకు చేయాలంటే నో, 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 నో. తన పని తాను చేసుకు చేసుకుంటూ, పనినే దైవంగా భావిస్తూ, కర్మలో అకర్మని, కర్మలో కర్మని, అకర్మలో కర్మని వెతుకుతూ, సరిజేసుకుంటూ, ప్రతి క్షణం తనను తాను సరిజేసుకుంటూ, ఏకీభావ స్థితిలో ఉంటూ, ఈ విధంగా త్రిగుణాతీతులమవుతాం. జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని సాధిస్తాం. 20 ప్రియ ప్రియ లాభాలకు పొంగిపోను. అయితే ఈ విధంగా జీవన్ముక్తి పొందినవాడు ఎలా ఉంటాడు? వాడి ప్రవర్తన ఏ విధంగా ఉంటది? ఇంకా అక్కడితో చచ్చిపోతామా అండి? పరీక్ష అవుతుంది. చచ్చిపోము. ఆ అవగాహన అయ్యింది. మరి ఆ అవగాహనని ఒక మెట్టు ఎక్కుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా? అక్కడ మన ఇల్లుందో, లేదంటే ఆఫీస్ ఉందో, అక్కడికి వెళ్లి పని చేయాలి. లేదంటే స్కూల్‌లో క్లాస్ రూమ్ అక్కడ ఉంది. లేదంటే కాలేజ్‌లో క్లాస్ రూమ్ అక్కడ ఉంది. ఆ క్లాస్ రూమ్‌కి వెళ్ళాలా? కూర్చోవాలా? 9కెళ్ళి 4 వరకో, 5 వరకో కూర్చోవాలా? టీచర్ నేర్పించిందంతా నేర్పించాలా? అప్పుడు లిఫ్ట్ ఎక్కి మళ్ళీ కింద ఫ్లోర్‌కొస్తాం. అవునా? మెట్లెక్కుతాము, లిఫ్ట్ ఎక్కుతాము. ఈ పలానా ఫ్లోర్‌కెళ్ళడం ఒక స్థితి అయితే, ఆ ఫ్లోర్‌లో ఉండి, ఆ జ్ఞానమంతా అవగాహన చేసుకొని, ఆచరణలో పెట్టడం నెక్స్ట్ స్టెప్. పరమాత్మ స్థితికి ఎదగడం, ఆ సమభావంలోకి ఎదగడం ఒక స్టెప్ అయితే, అంటే ఆ ఫ్లోర్ ఎక్కాం. ఆ ఫ్లోర్‌లో ఉండి చూపించాల. అంతవరకు అర్థమైంది. ఆ అర్థమైన దాన్ని ఆచరణలో పెట్టాల. ఆచరణలో పెట్టినప్పుడు అసలు చిక్కొస్తది. ఇదేంటిది ఇలాగనుకున్నాను ఇలాగయ్యిందే, ఇంత కష్టమా? అవగాహన చేసుకోవడం ఒక లెక్కయితే, ఆచరించడం ఒక లెక్క. ఆ ఆచరించినప్పుడు ఒస్తాయండి అసలు సమస్యలు. లోపల నుంచొస్తాయి క్వెషన్‌లు మామూలుగా రావు. లోపల నుంచొస్తది విభేదన. అన్ని తిడితే వాడిని దేవుడిలా ఎలా చూస్తాను? వాడు పరమాత్మని నాకెలా కనిపిస్తది? వస్తాయా రావా? వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. లోపల నుంచి విభేదనొస్తది. సమభావం నేర్చుకుంటూ ఉంటాము. కానీ విభేదనొస్తూ ఉంటది. ఆ విభేదనకి ఈ సమభావాన్ని నచ్చజెప్పగలగడం. ఇలా నచ్చజెప్తూ ఆ ఫ్లోర్‌లో ఉండి నేర్చుకోవాల్సిన జ్ఞానమంతా ఆచరణాత్మకంగా నేర్చుకునేవాడు ఎలా ఉంటాడు చూడండి. ప్రియ లాభాలకు పొంగిపోనివాడు, అప్రియములు ఎదురైనప్పుడు కుంగిపోనివాడు. ప్రియ లాభాలు నచ్చింది పొందినప్పుడు, లాభం వచ్చినప్పుడు ఓహో! విపరీతంగా పొంగిపోవడం. నా వల్లే నాకు నచ్చింది జరిగింది. నేను నేర్చుకున్నాను. నేనది చేశానని పొంగిపోవడం. లేదంటే అప్రియములు నచ్చనిది జరిగినప్పుడు, ఎదురైనప్పుడు కుంగిపోవడం. మనం సమభావంతో, ఏకీభావంతో అందరిని యాక్సెప్ట్ చేస్తాం. కానీ అవతల వాడు మనల్ని యాక్సెప్ట్ చేయకపోతే చివుక్కుమంటది. బాధ కలుగుతది. నిందిస్తారు. విమర్శిస్తారు. సన్యాసయిపోయావు నువ్వు, సన్నాసయిపోయావు నువ్వు, అది నువ్విది అని నిందాస్తుతి జరిగిద్ది. జరిగినప్పుడు కుంగిపోకూడదు. ఎందుకు జరిగిందిది? ఈ విమర్శను నేనెందుకు ఎదుర్కొన్నాను? నేను ఎవరిని విమర్శించాను? ఇది నా గుణం వల్ల జరిగిందా? ఎదుటివాడి గుణం వల్ల ఈ మాట పడ్డానా? ఎదుటివాడి గుణం వల్ల అంటే నాకెందుకు ఇంత బాధ కలిగింది? ఈ బాధ వెనక కారణం ఏంటి? నా గుణం కారణమా? నా కర్మ కారణమా? అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ, దాన్ని సరిజేసుకుంటూ, స్థిరమైన బుద్ధి గలవాడు. బుద్ధి స్థిరంగా ఉంచుకోవాలి. ఏది వచ్చినా నా వాస్తవానికి నేనే సృష్టికర్త అని ఆ స్థిరత్వంలో ఉండి చెక్ చేసుకుంటూ మోహ వివశుడు కానివాడు. మోహంలోకి వెళ్ళిపోకుండా, "అన్నా నన్నంటావా? నన్ననడానికి నువ్వెంత ధైర్యం చేసావు? నీకెంత మనసొచ్చింది నాకనడానికి? నేనింత ప్రేమగా ఉంటే నన్నింత తూలనాడతావా?" అలాగా అయిపోకండా, అటువంటి మోహంలోకి వెళ్ళిపోకుండా బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితుడై ఉంటారు. బ్రహ్మవేత్త బ్రహ్మాండాన్ని అర్థం చేసుకున్నవాడు. బ్రహ్మాండంలో ఉన్నదంతా కూడా పరమాత్మే అనే అవగాహనలో ఉన్నవాడు. ఈ విధంగా మోహితుడు కాడు. ప్రాపంచిక విషయముల యందును అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అభిన్న భావ స్థితుడై అక్షయానందమును పొందును. ఎప్పుడైతే మనం సమభావాన్ని,
సమదృష్టిని, పరమాత్మ కర్తృత్వం లేదు అని అవగాహన చేసుకొని సమభావంలోకి వస్తామో, ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణము గలవాడై, అంటే అనాసక్తి, ఆసక్తి లేదు ప్రాపంచిక విషయాల మీద. అవి జరుగుతూ ఉంటాయబ్బా, జరుగుతుందాన్ని అవగాహనగా మార్చుకోవడమే. ఇట్టాగే జరగాలి, అట్టాగే జరగాలి, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు, ఈ విభేదన ఉండదు. అంతఃకరణంలో విభేదన ఉండదు, అనాసక్తి ఉంటుంది. సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్విక ఆనందమును పొందును. అంటే ఇలాగా ఆచరించగా 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 వాడు ఈ తత్వాన్ని తన ఆత్మలోకి ఎక్కించేస్తాడు. ఆత్మలో స్థితమైపోయింది ఈ సమభావం, సమదృష్టి, దోష రాహిత్యం, సమభావం, ఇవన్నీ ఆత్మలో స్థితమైపోయి, ఎప్పుడైతే ఆత్మలో స్థితమైపోతాదో ఆత్మ నుంచి ఆనందాన్ని, మన ఆత్మ నుంచి ఆనందం వస్తుంది. ఆ ఆనందాన్ని ఈ జీవాత్మ, ఈ జీవుడు పొందుతా ఉంటారు, పొందుతా ఉంటారు. ఆ తదాత్మ్య స్థితిలో ఉంటారు. ధ్యానంలోన మాస్టర్స్ ని చూసినప్పుడు ఎంత తదాత్మ్యాన్ని ఫీల్ అవుతాము. మనకి టెస్ట్ జరిగినప్పుడు పాస్ అయినప్పుడు ఎంత ఆనందాన్ని ఫీల్ అవుతాము. అవునా కాదా? ఆ ఆనందాన్ని వాడు ఎక్కడి నుంచి వచ్చిందండి? సాధన చెయ్యగా 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 ఆత్మలోకి ఈ జ్ఞానం, ఈ సమభావం, దోష దృష్టి లేకపోవడం, ఏకీభావ స్థితి, పరమాత్మ తత్వం, నిష్కామ కర్మయోగం, యజ్ఞార్థమై నిష్కామంగా కర్తవ్య కర్మలు నిర్వర్తించడం, ఇవన్నీ కూడా ఒకటి 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 ఆత్మలోకి అప్లోడ్ అయిపోతూ ఉంటాయి ఆచరణలో ఉన్నప్పుడు. ఆచరిస్తూ 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 ఉన్నప్పుడు ఆత్మానందాన్ని చూడండి. ఆత్మస్థిత ధ్యానజనితమైన, ఆత్మలో స్థితమైపోయింది ఈ తత్వం, ఈ ధ్యానం, ఈ సాధన. సాత్విక ఆనందాన్ని పొందుతాడు. సాత్వికమైన ఆనందం అంటే ఎవరో జోకేస్తే రావడం, లేదంటే ఎవరినో ఒకరిని విమర్శిస్తే చూడండి, ఏంటిది కమెంట్ చేసినప్పుడు చూసారా, సరదాగా కమెంట్ చేశానబ్బా అని ఒకరిని నిందిస్తూ కూడా, ఒకరిని కమెంట్ చేస్తూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అలా కాదు, సాత్వికమైన ఆనందం, స్వచ్ఛమైన ఆనందం పొందుతా ఉంటారు. పిదప ఇలాగా ఆత్మలో ఒక్కొక్క విషయాన్ని అప్లోడ్ చేస్తూ ఆ పొందిన ఆనందాన్ని పొందుతూ పొందుతూ ఆ తర్వాత ఇది జరగగా జరగగా పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యాన యోగమునందు అంతటా స్థితమయ్యింది పరమాత్మ అనే అవగాహన తద్వారా కలిగిద్ది. నెక్స్ట్ స్టేజ్ ఇది. అప్పుడు అభిన్న అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. అభిన్న భావం, భిన్నత్వం లేదు, ఇంకా అభిన్నం, అంతా ఏకత్వమే. అభిన్నం అంటే ఏకీభావంలో ఉన్న వల్ల అక్షయానందాన్ని, అక్షయానందం అంటే అక్షయం అంటే ఏంటండి? రెట్టింపు అవుతూ ఉంటది, ఇంకా అంతం లేదు. అనిశ్చితమైన అంటే నిరంతర ఆనందం అనుభవిస్తాడు. అంతా ఏకీభావ స్థితి వల్ల అటువంటి స్థితికి, అటువంటి బ్రహ్మానందాన్ని పొందుతాము అని ఈ 4 శ్లోకాల్లో 18, 19, 20, 21 ఈ రెండింటిలో చెప్పారు. ఇవన్నీ ఎలా అవుతుందండి? కర్మ సన్యాసం. కర్మని సన్యసించిన వాడు అంటే కర్మని కర్మగా చూస్తూ, పనిని పనిగా చూస్తూ, ఫలితం పట్ల దృష్టి లేకుండా న్యాసించగలగడం. ఈ ఫలితము నేను ఎంత పని చేస్తా అంటే వస్తదబ్బా, ఇది కేవలం పని యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే, సహజంగా జరిగిద్ది అనే అవగాహన ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో మనం దృష్టి ఎల్లమన్నా ఫలితం మీదకి వెళ్తాం. ఆ క్షణమే కర్మ చేసిన అదే క్షణంలో న్యాసిస్తాం. అంత ఆన్ ద స్పాట్ విడుదల పొందగలం అనేది చెప్తున్నారు. ఆ విడుదల పొందినవాడు పండగే పండగ, నిరంతరం ఆ తదాత్మ్య స్థితిలో అలానే ఉంటారు. ఆనందాల్లో చూడండి, ఎవరు రామదాసు, తర్వాత భక్త తుకారాము, మీరాబాయి, రాధాదేవి, వీళ్ళందరికీ జీవితంలో సమస్యలు లేవా? మనకేం సమస్యలు ఉన్నాయండి బాబు, వాళ్ళకున్న సమస్యలతో పోల్చుకుంటే. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆ తదాత్మ్య స్థితిలో, ఆ ఏకీభావ స్థితిలో, ఆ అంగీకారంలో ఆ అనేవాడు దైవమే కదా, వాడితో కూడా ప్రేమగా ఉండాలి.
ప్రేమ వలన సాధ్యము అనేది అవగాహన అయ్యింది. అందుకని వాళ్ళు నిరంతరం మరి హరిగొండ వెంగమాంబ, గోదాదేవి వీళ్ళందరిది ఏంటండి తదాత్మ్య స్థితి. ఆత్మ నుంచి పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఆ నిరంతర ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది అనుభవించాలి. వర్ణత అది చెప్పితే అర్థమయ్యేది కాదు, అనుభవపూర్వకంగా సాధించాలి. అదేనండి జీవన్ముక్తి. జీవించి ఉండగా ముక్తి సాధించడం అంటే అది. రకరకాల ధ్యానాల వల్ల వచ్చేది క్షణికం. ఆచరణ, కర్మ, యోగ సాధన వలన పొందేది శాశ్వతం. శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. అందుకే ఏంటిది షార్ట్ కట్లు, టెంపరరీ టెక్నిక్లు ఏం చెప్పరు అసలు. కృష్ణ పరమాత్మ అసలు టెంపరరీ సెక్షనే లేదు, పర్మనెంట్ రిలీఫే. అది కూడా ఏంటిది సులభంగా. ఓకే, నెక్స్ట్ 22 నుంచి 26 ఈ మొత్తం ఈ 5 శ్లోకాల్లో ఏం చెప్తారంటే భోగాసక్తులు వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చూడండి. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములకు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. అంటే విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములు, విషయేంద్రియ సంయోగం వలన ఉత్పన్నములకు భోగములు, భోగాలు విషయేంద్రియ సంయోగం వల్లనే ప్రాప్తిస్తాయి కదా. అలాగా ఆ భోగలాలసులు సుఖముగా భావించును. అంటే భోగాలు కావాలి అని భోగం దగ్గర ఆగిపోయామా, అవి సుఖాలుగా అనిపిస్తాయి కానీ దుఃఖానికి కారణమవుతాయి. ఎందుకంటే సాధన చేసిన వాడికి కీర్తికాంతం కనకం ఇస్తుంది. కృషికి తగ్గ ఫలితం, శ్రమకు తగ్గ ఫలితం అందించబడతా ఉంటది. అది సహజంగా జరిగిద్ది. సహజంగా జరిగిన ఈ భోగాల పట్ల అతుక్కుపోయామా, అప్పుడు అవి బాగుంటాయి, అయ్యో సూపర్ సూపర్ అనిపిస్తుంది. కానీ అవే దుఃఖహేతువులు, నిస్సందేహంగా దుఃఖానికి కారణాలు. దుఃఖహేతువులు, దుఃఖం స్టార్ట్ అవుద్ది ఇంకా అక్కడి నుంచి. భోగం దగ్గర ఇరుక్కుపోయామా. ఆద్యంతములు గలవి. భోగానికి ఆది అంతం రెండు ఉంటాయి. భోగం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎండ్ కూడా ఉంటది. దానికంటే ఒక ఎండ్ ఉంటది. అనగా అనిత్యములు. భోగము అనిత్యము కావున అర్జున వివేకి వాటికి ఆసక్తుడు కాడు. కాబట్టి వివేకం ఉన్నవాడు, వివేక జ్ఞానం ఉన్నవాడు భోగాల దగ్గర ఆగిపోడయ్యా, ఇంకా ముందుకెళ్తాడు, ఇంకా ముందుకెళ్తాడు, ఇంకా ముందుకెళ్తాడు అని చెప్తూ ఈ శరీరంను విడవక ముందే, ఇది ఎప్పుడు చెయ్యాలా, సాధన ఎప్పుడు చెయ్యాలా, శరీరంను విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి యోగి. శరీరం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు చూసారా. శరీరం ఉన్నందుకే ఇవన్నీ చేయగలం. మనకు ఆత్మాయనంలో చెప్పారు, శరీరం ఉన్నప్పుడు ఎటువంటి అనుభూతులను అయితే మనం పొందుతామో ఆ అనుభూతిని అక్కడ సూక్ష్మ శరీరంతో ఆస్వాదించగలమే తప్ప ఇక్కడ పొందని, శరీరం ఉండగా పొందని ఏ అనుభూతిని కూడా సూక్ష్మ శరీరం పొందలేదు. దానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ రికార్డ్ అయిన మెమరీని అక్కడ నెమరవేస్తాం. అందుకని జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకోవాలి. అంటే అరిషడ్ వర్గాలని అవగాహన చేసుకోవాలి, వాటిని బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవడం నేర్చుకోవాలి. అలాంటి సాధకుడే నిజమైన సుఖి యోగి. ఆ విధంగా సాధన చేసిన వాడు జీవించే ఉండగానే సుఖిస్తాడు, జన్మ పూర్తయిన తర్వాత కూడా సుఖిస్తాడు. యోగత్వాన్ని సిద్ధింపజేసుకున్నవాడు అని చెప్తూ 24 సమష్టి దాని కంటిన్యూషన్ ఇది. 23కి కంటిన్యూషన్ ఈ శ్లోకం. అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. కర్మయోగాచరణ చెయ్యగా 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 వాడు జ్ఞానయోగి అవుతాడు. అంటే ఆత్మలోకి జ్ఞానాన్నంతా ఎక్కిస్తాడు. అలా ఎక్కించిన వాడు అంతరాత్మయందే సుఖించువాడు. తనలో తాను సుఖిస్తూ ఉంటాడు. ఆ సుఖం అనే ప్రాప్తి వాడికి అంతరాత్మలో ఉంటుంది. ఆత్మయందే రమించువాడు. ఏదైనా కోరిక కలిగిందా, కళ్ళు మూసుకొని చెక్ చేసుకుంటాడు. ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీని యొక్క అనుభవం ఉందా లేదా చెక్ చేసుకుంటాడు.
ఆత్మలో అనుభవాన్ని ఇక్కడ నెమరవేస్తాడు. ఆవు చూడండి, ముందు గడ్డి గబ 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 తినేస్తది. తర్వాత నింపాదిగా కూర్చొని ఆమ్, ఆమ్, ఆమ్ అని నెమరవేస్తది. అదే విధంగా సాధకుడు తన సాధన ద్వారా, కర్మయోగాచరణ ద్వారా అన్నీ నేర్చుకుంటాడు. సాధన చేసి ప్రతి అనుభవాన్ని అనుభూతిగా మార్చి మనోమయ కోశంలో దాచిపెట్టుకుంటాడు. అంటే ఆత్మలో దాన్ని అప్‌లోడ్ చేస్తాడు. దాచిపెట్టుకుంటాడు. అవసరం వచ్చిందా రమిస్తాడు. రమించడం తిరిగి దాని యొక్క రిజల్ట్‌ని వెనక్కి తెచ్చుకుంటాడు. రివర్స్‌లో తెచ్చుకొని దాన్ని మళ్ళీ ఇక్కడ అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆత్మలోనే రమిస్తుంటాడు. ఆత్మజ్ఞాని అయిన వాడు సాంఖ్యయోగి. అంటే ఆత్మలోకి ఎక్కిపోయిందయ్యా. కర్మయోగాచరణ ద్వారా పొందిన ఈ అనుభవాన్ని అనుభూతిగా మార్చి ఆత్మలోకి ఎక్కించేశాడు. మళ్ళీ వచ్చిందా అక్కడి నుంచి తెచ్చుకుంటాడు. మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకుంటాడు. చూడండి, మనకు చాలా డ్రీమ్స్‌లో చెప్తాం. మీ ఆత్మలో దాన గుణం ఉంది. దాన్ని ఇక్కడ ఆచరణలో పెట్టండి. మీలోన క్షమాతత్వం ఉంది. మీ జీవాత్మలో ఉందంటే ఆల్రెడీ మీరు ఆ లెసన్ నేర్చేసుకున్నారు. ఆ లెసన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేవయ్యా. కొత్త లెసన్ నేర్చుకోవచ్చు. చెప్తుంటామా లేదా? అది సంగతి. సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. జన్మ పరంపరలలో సాధన ద్వారా నేర్చుకున్నదంతా ఆత్మలోకి ఎక్కిస్తాము. ఆత్మలో ఉన్నదాన్ని మళ్ళీ కొత్త జన్మల్లో ఆ జ్ఞానాన్ని వాడతా ఉంటాము. అదే విధంగా మనం ఇప్పుడు డ్రీమ్స్ లో చేస్తాం. ఒక రాత్రి నిద్రలోన ఒక జన్మలో చేయాల్సింది నేర్చుకోవాల్సింది ఒక రాత్రి నిద్రలోన ఒక కలలోన తెలుసుకుని నేర్చుకుంటూ జ్ఞానాన్ని మళ్ళీ ఆత్మలోకి ధ్యానం ద్వారా ఎక్కిస్తున్నాం. చూడండి, బ్లాక్స్ అవి ఉంటే ఏం చెప్తాము? ధ్యానంలో కూర్చోండి, మీకు మీరు ఇలా ట్రైనింగ్ ఇచ్చుకోండి, ఆ బ్లాక్ నుంచి నివారణ వస్తది. 4, 5 జన్మల్లో క్లియర్ చేసుకోవాల్సిన బ్లాక్ ని ఒక రాత్రి నిద్రలో తెలుసుకొని నిరంతర ధ్యానంలో సాధన చేస్తూ మనల్ని మనం ట్రైన్ చేసుకుంటూ ఆ బ్లాక్ క్లియర్ అయిందే లేదని మళ్ళీ అడుగుతూ అక్కడ టెస్టుల ద్వారా క్లియర్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ క్లియర్ అయితే ఓకే, అవ్వకపోతే మళ్ళీ సాధన చేస్తూ కొన్ని జన్మల్లో చేయాల్సింది కొన్ని రాత్రి నిద్రలో చేయట్లా. అది ఫాస్ట్ టెక్నిక్. ఒక మాస్టర్‌కి, ఒక క్లయింట్‌కి ఒక డ్రీమ్‌లో చెప్పారు. అన్నమయ్య రోజుల్లో కూడా లేని టెక్నిక్‌ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాము అని. జన్మలు తీసుకోక్కర్లా. ఇంత సింపుల్ టెక్నిక్ మనకు అందించబడింది. సద్గురూస్ మూవ్‌మెంట్ పుణ్యమా అని, వంశీ సార్ పుణ్యమా అని. కాబట్టి ఉపయోగించుకోండి. కర్మ సిద్ధాంతము, కలలు విడదీయరానివి. ఈ రెండింటిని పట్టుకున్నవాడు విశ్వ విజేత. చూడండి, ఇలాగా జ్ఞానయోగి, సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును. ఎన్లైటన్మెంట్ లోకి వెళ్తాడు. బ్రహ్మ నిర్వాణం, దివ్య జ్ఞాన ప్రకాశిగా మారుతాడు. ఆ ఆ అంశం వరకు, ఏ అంశం, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అంశం నేర్చుకుంటాం. ఆ అంశానికి వరకు వాడు క్లారిటీ ఉంది. అక్కడ ఎక్కిపోయారు. ఆ విషయంలో ఎన్లైటన్మెంట్ వచ్చింది. అంటే ఇక్కడ అరిషడ్ వర్గాల విషయంలో కూడా ఎన్లైటన్మెంట్ పొందాలి అంటే ఆచరణ చెయ్యాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుతారు. ఇంకెవరు బ్రహ్మ నిర్వాణం పొందుతారంట? పాపరహితులను, అంటే పాపాల నుంచి విముక్తి పొందినవారు. ఏ విధంగా? అవగాహన చేసుకుంటూ, సంచితము ప్రారబ్ధము క్లియర్ చేసుకొని ఆగామి చెయ్యకుండా ఈ విధంగా ఆచరణలో ఉన్నవాడు. ఇది ఎలా సాధ్యము? కర్మయోగాచరణ వల్ల సాధ్యము. జ్ఞాన ప్రభావమున సమస్త సంశయములన్నీ నివృత్తి సాధించిన వాడు. ఇది కీలకమైన పాయింట్. ఎవరో చెప్పింది నేను చేయడం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మాస్టర్స్ జనరల్ గా చెప్పేది ఏంటంటే, స్కూల్ సిలబస్ మాత్రమే జనరల్ గా నేర్పిస్తారు. ధ్యానం చేయండి, కర్మలు చూసుకోండి, కర్మ ధ్యానం చేయండి, జ్ఞాన ధ్యానం చేయండి, ఇవి మాత్రమే చెప్తారు. అవి స్కూల్ సిలబస్. స్కూలింగ్ లోన చెయ్యి పట్టుకొని రాయిస్తారు. హోంవర్క్ చేసామా లేదా చెక్ చేస్తారు. పర్సన్ టు పర్సన్ కన్సర్న్ ఉంటది. కానీ ఒకసారి కాలేజీకి వెళ్ళామా, జస్ట్ బోర్డు మీద లెక్చరర్ వస్తాడు, లెసన్ చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఎంతవరకు నేర్చుకున్నామన్నది మన చేతుల్లో ఉంటుంది. అదే విధంగా చూడండి, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయములన్నీ వృత్తి సాధించిన వాడు. ఈ సాధన ద్వారా కర్మలని జ్ఞానంగా మార్చుకుంటూ తనలో ఉన్న సంశయాలని తానే తీర్చుకుంటాడు. ఎవరి డౌట్స్, ఎవరి లెర్నింగ్ వాడే చెయ్యాలా.
గురువు మార్గనిర్దేశకం మాత్రమే చేస్తారు. ఆ మార్గంలో నడవాల్సింది వాడే. ఆ మార్గంలో తనకొచ్చే సంశయాలని జ్ఞానం యొక్క సహాయంతో క్లియర్ చేసుకోవాల్సింది వాడే. తెలియని విషయాన్ని తెలుసుకుంటూ ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవాల్సింది వాడే. సర్వ ప్రాణుల హితమును గోరువాడు. అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి అనే భావన తలెత్తిన వాడు. ఎవడికొస్తదిది? సమభావంలో ఉన్నవాడికొస్తది. అయితే అందరిని మనం ఉద్ధరించేస్తామా? అందరూ సుఖంగా ఉండాలనుకుంటే అయిపోద్దా అంటే, కనీసం అనుకుంటున్నాడు గదా! ఒకప్పుడు బాధ పెట్టాలనుకున్న జీవుడు, ఇప్పుడు అందరూ సుఖంగా ఉండాలని అనుకుంటున్నాడు గదా! అందుకు సంతోషిస్తది విశ్వం. సాధ్యమా? కాదా? అనే తర్వాత ఆ భావన ఉత్పన్నమైంది. దానికి తగ్గట్టుగా లెర్నింగ్ ఇస్తది. నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారు బ్రహ్మవేత్తలు. నిశ్చల స్థితితో పరమాత్మ అంటే నిరంతరం సమాధి స్థితిలో ఉంటూ, నిర్వాణమయ స్థితిలో ఉంటూ, పరమాత్మతో అనుసంధానంలో ఉంటూ అంటే పూరా సృష్టి మొత్తాంతో అనుసంధానంలో ఉంటూ, ప్రతి క్షణాన్ని కూడా లెర్నింగ్‌గా మార్చుకుంటూ, నిరంతరం సుఖంగా, ఆనందంగా ఉండేవాడు బ్రహ్మ నిర్వాణమును పొందినవాడు. వాడు ఎన్‌లైటెండ్ మాస్టర్. ఓకే. చెప్తూ కామ క్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయ్యి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. ఎవరైతే కామక్రోధాల్ని జయించిన వారు జయిస్తారు. కామక్రోధ రహితులు అంటే అరిషడ్ వర్గాల్ని లేనివాడు. అరిషడ్ వర్గాల్ని కూడా మిత్రులుగా మార్చుకున్నవాడు. చిత్త వృత్తులను జయించిన వారు. చిత్తవృత్తులు మనసు యొక్క వ్యాపారాలని జయించినవాడు. అంటే అన్ని ఆలోచనలు, ఎన్ని రకాల ఆలోచనలైనా రాని, ప్రతి ఆలోచనని అవగాహన చేసుకునేవాడు. ఆ ఆలోచనకి సరి అయినదా, సరికానిదా అని విశ్లేషణ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలా వద్దా అనే క్లారిటీ ఉన్నవాడు. పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు అంతటను ఎవరైతే అంతటా పరబ్రహ్మ పరమాత్మని దర్శించగల జ్ఞాని శాంత పరబ్రహ్మను మాత్రమే గోచరించును. అంతటా కూడా పరబ్రహ్మే కనిపిస్తారు. శాంతంగా ఉంటాం. ఎన్‌లైటెన్డ్ మాస్టర్ చెప్తూ ప్రశాంతంగా ఉంటాం. అలజడిలో ఉండరు. అది చెప్తున్నారు. చెప్తూ ఇది ఎలాగ సాధ్యం? అంత ప్రశాంతత ఎలా సాధ్యం? ఇంత సాధన ఎలా సాధ్యం? 27, 28 చూద్దాం. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణ అపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వల్ల మోక్ష పరాయణుడైన ముని ఇచ్ఛా భయ క్రోధ రహితుడై సదా ముక్తుడగును. ఇచ్ఛా భయ క్రోధ రహితులం అవ్వాలి అంటే ధ్యాన సాధన చెయ్యాలి. భ్రూమధ్యంలో దృష్టి నిలపాలి. ప్రాణవాయును అపానవాయును గమనించాలి. బాహ్య విషయ భోగములను చింతన చేయక అంటే ఇంద్రియాల యొక్క వృత్తులను నివారించాలి. కళ్ళు మూసుకో, చెవులకి మ్యూజిక్ పెట్టుకో, శ్వాస ప్రక్రియల్ని గమనించు, మనసు చేసే ఆలోచనలన్నిటినీ కూడా శ్వాసతో కనెక్ట్ చేసి, మనసుని శ్వాసని రెండింటిని లింక్ చేసి, నువ్వు ఊపిరి పీల్చుకోవడం మానేస్తే నా పని అయిపోద్ది. కాబట్టి నువ్వు ఊపిరి పీల్చుకో. అది తీసుకునే ఊపిరిని నువ్వు గమనించు. నువ్వు ఆలోచనలు ఆపు. విషయేంద్రియాలన్నీ బంద్ చేసి భూమధ్యంలో అంటే శ్వాస ప్రక్రియని గమనిస్తూ సాధనలో ఉన్నప్పుడు మనకి ఇది సాధ్యమే అనే నమ్మకం కుదురుతుంది. ఆ నమ్మకంతో మనం బాహ్యంలో కూడా అంటే భౌతిక ప్రపంచంలో కూడా ఈ సమభావంలోకి వెళ్ళొచ్చు, సాధ్యమే అని చెప్తూ ఆఖరి శ్లోకం 29వ శ్లోకం. భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును అతీతుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వం ఎరింగిన భక్తునకు పరమ శాంతి లభించును. పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. యజ్ఞములకును తపస్సులకును భోక్త అంటే ఏంటండి? సాధన చేస్తాం కదా, ఆ సాధన ఫలితము ఎవరు అనుభవిస్తున్నారు? మనలో ఉన్న మనమే కదా, మన జీవాత్మ మనమే కదా. అంటే దాని అర్థం ఏంటి?
అందేవాడు, అందించినవాడు, పొందేవాడు అందరూ దేవుడేనయ్యా. భుజించే భోక్త అంటే ఏంటి? తినేవాడు. అంటే ఎవరైతే తింటున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని భోక్త అంటారు. ఎవరు తీసుకుంటున్నారు? కర్మ చేశాం. ఫలితం ఎవరు పొందుతున్నారు? ధ్యానం చేశాం. ప్రశాంతత ఎవరికొస్తుంది? మనలో ఉన్న అంతర్యామిగా ఉన్న పరమాత్మ. అంటే పరమాత్మ భోక్త అంటే ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కడు దైవమే. సమస్త లోకములను లోకేశ్వరులనుకో అధిపతి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన్ నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండి ఏకాకృతి వెలుగుచుందో ఆ పరమాత్మని నేను ధ్యానించదన్ అని శ్లోకమును చూసారా? అలాగా సమస్త లోకములకు లోకేశ్వరులకు కూడా అధిపతి. సో లోకేశ్వరు అందరికీ అధిపతి, అందరికంట. అంటే ఇక్కడ పరమాత్మ ఎవరయ్యా అంటే నెక్స్ట్ ఎవరు అంటే వాళ్ళే పరమాత్మ. ఇప్పుడు నేను జూనియర్, నా సీనియర్ నాకు పరమాత్మ. నా సీనియర్ ఉన్నారు, నా సీనియర్ కి ఆయన సీనియర్ పరమాత్మ. ఆయన సీనియర్ ఉన్నారు, ఆయన సీనియర్ కి ఆయన సీనియర్ పరమాత్మ. ఓకే, ఇక్కడ పరమాత్మ అంటే ఫిక్స్డ్ డెఫినిషన్ లేదు. మన సీనియర్ మనకి పరమాత్మ, ఈశ్వరుడు అధిపతి, మనకి జ్ఞానాన్ని అందించేవాడు, మనకి నేర్పించేవారు, మనల్ని సన్మార్గంలోకి తీర్చిదిద్దేవారు. అది ఎట్నుంచైనా ఎలాగైనా చూసుకోండి. ఆయన సమస్త ప్రాణులకు అతీతుడు, ఆత్మీయుడు. సమస్త ప్రాణులకు ఆత్మీయుడు. ఏ ప్రాణినైనా సరే ప్రేమగా చూశాడా వాడు భగవంతుడే. మనలో ప్రేమతత్వం ఉందా మనం భగవంతుడే. రోడ్డును పోయే కుక్కను ఎవరో కొడుతున్నా అయ్యయ్యో ఆపు వద్దయ్యా పాపం, దానికి బాధ కలుగుతుందని దాన్ని చేరదీసి దానికి ఇంకా ఇంత రొట్టె ముక్క పెట్టి లేదంటే ఇంత బిస్కెట్లు ఇచ్చి దాన్ని ప్రేమగా దువ్విన వాడు భగవంతుడు కాడా? భగవంతుడు మాత్రమే వచ్చి చెయ్యాలా? ఆ తత్వం అందరూ పరమాత్మ స్వరూపం ఎలాగయ్యారు, ఇలాగవుతారు. అనగా అవ్యాజ దయాళువు. అవ్యాజమైన దయ అంటే నో కండిషన్స్, నో కంప్లైంట్స్, అన్లిమిటెడ్. ఏమంటారు? అన్కండిషనల్ లవ్. రాధాకృష్ణుల లాంటి ప్రేమ, పరమాత్మ యొక్క ప్రేమ ఎలాంటిది? పరమాత్మ అవ్యాజ దయాళువు. ఎవరికైతే అవ్యాజమైన దయ ఉంటుందో వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపం. అంటే ఆ తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు. పరమ ప్రేమ స్వరూపుడు, అనంతమైన ప్రేమ స్వరూపం. ఈ భగవత్ తత్వంను ఎరింగిన భక్తుడు అంటే వీళ్ళే భగవంతుడు అని అనలేదండోయ్. ఇది భగవంతుడి యొక్క తత్వం. ఆ తత్వాన్ని ఎవడైతే తనలో అవలంబించుకున్నాడో, తనలో స్థాపించుకున్నాడో, తనలో ఆచరణాత్మకంగా ఆచరిస్తున్నాడో వాళ్ళందరూ భగవంతులే. ఎరింగిన భక్తునకు పరమశాంతి లభించును. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే విభేదన మరి ఉండదు. ఇంకా వాడి చెత్త వెదవా, వీడు మంచోడు, వాడు అలాగా, వీడి ఇలాగా ఏం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో 1% అయినా సరే మంచి ఉంటుంది, దివ్యత్వం ఉంటుంది. దివ్యత్వం ఉన్న ప్రతి ఒక్కడు పరమాత్మే. ఆ లేనివాడు కాదా అంటే ప్రతి ఒక్కడు పరమాత్మ. ఆ సత్యాన్ని చూడగలగడమే సాధకుడి యొక్క ప్రథమ లక్షణం. అప్పుడే పరమాత్మ తత్వం అర్థమైంది, భగవత్ తత్వం అర్థం అవుతుంది. అర్థమైనప్పుడే సాధించగలం. సాధన చేస్తూ చేస్తూ ఇంకా అర్థం చేసుకోగలం. ఎండ్ అంటూ లేదండి. లెర్నింగ్ కి ఎండ్ అంటూ లేదు. ఆఖరి క్షణం వరకు లెర్నింగ్. ఇది కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం నుంచి కర్మ సిద్ధాంతం, కర్మయోగ సాధన అంటే పని చెయ్యడం ఎంత ముఖ్యమో, ఎన్ని రకాలు నేర్చుకోవచ్చో, ఇక పనిని జ్ఞానంగా ఎంత సులువుగా మార్చొచ్చో, కర్మయోగ సాధన ద్వారా జ్ఞానయోగం కూడా ఏ విధంగా ఆచరణాత్మకంగా సాధ్యము అనేది కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన డౌట్స్ ని క్లారిఫై చేస్తూ ఈ 3 అధ్యాయాల ద్వారా మనకి చక్కగా కర్మతత్వాన్ని బోధన చేస్తున్నారు. అందుకని పని మానద్దు. ఆ పనిని ఎలా చేయాలా? కర్తవ్య కర్మని నిష్కామంగా, యజ్ఞార్థము సమభావంతో, దోష దృష్టి లేకుండా సాధన చెయ్యాలి. ఇది మనకి
ఈ 3 అధ్యాయాల్లో మనకి నేర్పిస్తున్న లోతైన తత్వం. ఆచరిద్దాం. అక్కడ చెప్పిన కొన్ని విషయాలు మనకు అర్థం కానివి, ఆ తదాత్మ్య స్థితిని మనం కూడా పొందుదాం. మనమేం తక్కువ కాదు కదా! సాధన చేసే ప్రతి ఒక్కడు సాధకుడే. మనం ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ మాస్టర్స్. కృష్ణ పరమాత్మకి, వంశీ సార్‌కి, ఈ జ్ఞానాన్ని అందించిన వాళ్ళకి, ఇందుకు ప్రేరేపించిన వాళ్ళకి, ఇక్కడ ఉండి వింటున్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరంతా ఉన్నారు గాబట్టే నాకు ఇంతగా అర్థమవుతుంది. ఇంతగా తెలుసుకోగలుగుతున్నాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.